మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తుండటంతో భూపాలపల్లిలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 30 వార్డులకు సంబంధించి ఏ వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఓటర్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి తదితర విషయాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ సమీర్ అందిస్తారు. రైట్, ఇక భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల వేడి ఇప్పటికే పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికంటే నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా ఇప్పటికే రాజకీయ సమీకరణలు కూడా మారేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏ వార్డుల నుంచి పోటీ చేయాలి అనేటటువంటి బేరీజులు కూడా వేసుకుంటున్నారు. సో మొత్తానికి భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డులు, ఏదైతే 30 సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి వాళ్ళ వాయిస్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక అక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం పైన విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటూనే మరోవైపు హామీల వర్షం కూడా కురిపిస్తూ ఉన్నారు. మేము మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి తమ జెండా ఎగిరితే కనుక ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి ఏ రకంగా ఉంటుందో గతంలో మీరు చూశారు. సో ఈ ఎన్నికల్లో కనుక ప్రజల మద్దతు కూడగట్టుకొని గెలిస్తే మాత్రం మున్సిపాలిటీ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నారు. సో మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా, ఆ నాయకులు, ఆ శ్రేణులంతా కూడా ప్రజలకు సంబంధించి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగింది ఈ 2 ఏళ్ల కాలంలో అనేటటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. సో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల సమస్యలే ఇక్కడ ప్రధాన ఎజెండాగా మారినటువంటి పరిస్థితి. సో ఈ యొక్క 30 వార్డులకు సంబంధించి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా వేర్వేరు సమస్యలు కూడా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని వార్డులో చూసినట్లయితే కనుక కోతుల సమస్య కావచ్చు, మరికొన్ని వార్డులో చూసినట్లయితే కనుక కుక్కల బెడద కావచ్చు, ఇట్లా పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, కొందరికి సంక్షేమ పథకాలు చేరువ కాకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం, ఇటువంటి సమస్యలు అయితే మనం ఇప్పటికే కొన్ని వార్డులకు సంబంధించి గమనించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు భూపాలపల్లిలోని పలు వార్డులకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునేందుకు ఆర్బీ న్యూస్ ప్రతినిధులు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో ఒకసారి వారిని లైన్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆర్బీ న్యూస్ ప్రతినిధి కిషోర్ను ఒకసారి లైన్లోకి తీసుకొని, సో వారు ఏ వార్డులో ఉన్నారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, ఏ క్షణమైనా కూడా నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలపైన ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మనతో పాటు మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు. నమస్తే కిషోర్, ఎక్కడున్నారు? నమస్తే సమీర్. ఏ వార్డులో ఉన్నారు? భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 17వ వార్డు సుభాష్ కాలనీలో ఉండడం జరిగింది. ఓకే, సో అక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక ఓటర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి, ఓటర్స్ డీటెయిల్స్. ఈ 17వ వార్డు సుభాష్ కాలనీ అనేటువంటిది జనరల్ మహిళా స్థానానికి ఈ యొక్క రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఇక్కడ ఓటర్లు వచ్చేసి 2077 మంది ఓటర్లు ఉంటే పురుషులు 1060 మంది, స్త్రీలు వచ్చేసి 1017 మంది ఇక్కడ ఓటర్లు ఉండడం జరిగింది. ఇతరులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, సో ప్రధానంగా అక్కడ చూసినట్లయితే కనుక ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయండి? ఇక్కడ ప్రధానంగా ఈ సుభాష్ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కనుక చూస్తే త్రాగునీరు, డ్రైనేజీ మరియు పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి 3 సమస్యలు మన దృష్టికి రావడం జరిగింది. త్రాగునీరు ఎట్లా ఉంది అనంటే ఇక్కడ కనీసం రోజుకు 1 గంట కావాల్సినటువంటి ఈ నీళ్లు 20 నిమిషాలు మాత్రమే ఇస్తున్నారు. దానివల్ల కొంత ఇబ్బంది అవుతున్నది అని చెప్తున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ వచ్చేసి అంటే రెగ్యులర్ గా ఈ యొక్క మురికినీటి కాలువలు అనేటువంటి శుభ్రం చేస్తలేరు అనేది ఒకటి మనకు నోటీస్ లో ఉంది. ఇక పారిశుద్ధ్యం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ఎన్నికల స్టంట్ను మాత్రమే, అంటే ఈ హడావుడి ఏదైతే ఉందో దాని సందర్భంలో మాత్రమే కొంచెం మొత్తా ఉన్నారు, కానీ అంతకుముందు ఈ స్థాయిలో పర్ఫార్మెన్స్ అనేటువంటి వారిది లేదు అనేటువంటి ఒకటి చెప్తా ఉన్నారు. సో క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్లో మీరు కూడా చూసినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించారు కదా. సో అక్కడ అంటే మీరేం చెప్తారు ఆ రిపోర్ట్లో? అంటే పారిశుద్ధ్యం కావచ్చు, డ్రైనేజ్ నిర్వహణ అనేది సక్రమంగా లేదని చెప్పుకోవచ్చా? డ్రైనేజీ నిర్వహణ, పారిశుద్ధ్యం అనేటువంటిది పూర్తి స్థాయిలో అంటే సక్రమంగా అంటే 50-50, అంటే కొంతవరకు కనబడుతుంది, కొన్ని ఏరియాలో లేకుండా ఉన్నది. ప్రధానంగా వీళ్ళు మనకు చెప్తున్నటువంటి అంశాలు ఏంటిది అని అంటే సమస్యగా భావించేటువంటి కోతులు, అదే విధంగా పిచ్చి కుక్కలు, పందులు, ఇవి ఎక్కువగా ఇళ్లలోకి రావడం, ఇబ్బంది పెట్టడం అనేటువంటి జరుగుతా ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. అదే విధంగా కొంతవరకు కూడా ఆవులు అనేటువంటివి కూడా వస్తా ఉన్నాయి, ఇది ఒకటి సమస్యగా చెప్తా ఉన్నారు. మళ్ళీ కొన్ని విషయాలు కూడా వాళ్ళతోటి మనం అంటే వారిని క్షేత్ర స్థాయిలో వెళ్ళి కనుక చూసి
వారిని అడిగి తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు కనుక చూస్తే మీరు ఏం చెప్తా ఉన్నారు వారంటే రేషన్ కార్డులు, ప్రధానంగా రేషన్ కార్డులు అనేటువంటివి కావాలి మాకు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే సుమారు ఈ యొక్క 10 సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వాలు అనేటువంటివి రేషన్ కార్డులు, నూతనమైనటువంటి రేషన్ కార్డుల మంజూరు అనేటువంటి లేకపోయి కొంత ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డుల ద్వారానే ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా రేషన్ కార్డు కావాల్సింది ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అంటే గతంలో కూడా మీరు కొన్ని వార్డులను సందర్శించడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని గ్రౌండ్ లెవెల్లో మీరు కూడా చెక్ చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకు భూపాలపల్లి మున్సిపాలిటీలోని అంటే మీరు సందర్శించినటువంటి వార్డులో చూసినట్లయితే కనుక ప్రధానంగా ఇంతకు ముందు కూడా కోతుల సమస్య ఉంది, పందుల స్వైర విహారం కావచ్చు, కుక్కల బెడద కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది, అంతే కదా? అంతే. సో థ్యాంక్ యూ కిషోర్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్లోకి వస్తాం. ఓకే. సో ఇది ఏదైతే భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి సుభాష్ కాలనీలో పలు సమస్యలు అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. సో ప్రజలు చెప్తున్నటువంటి ప్రకారం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనించి మనకు రిపోర్ట్ అందించినటువంటి మా ప్రతినిధి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మనం చూసినట్లయితే కనుక ప్రధానంగా అక్కడ త్రాగునీటికి సంబంధించి అంటే సరిపడా త్రాగునీరు రాక అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. ఇక పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి నిర్వహణ లోపం అనేది కొద్దిగా కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. సో ఎన్నికలు వస్తున్నాయి, ఇక మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి అనేటటువంటి కోణంలో మరి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి దానిపైన దృష్టి పెట్టారు. కానీ అంతకు ముందు కనుక చూస్తే ఇంత శ్రద్ధ పెట్టలేదు అనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో సాధారణంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు కోతులు, పందుల స్వైర విహారం కావచ్చు, పాములు కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో మరో రిపోర్టర్ మా ప్రతినిధి రవి ఉన్నారు, మరి రవిని కూడా లైన్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ 30 వార్డులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే పలు వార్డులకు సంబంధించి అనేకమైనటువంటి సమస్యల్ని ఇప్పటికే మనం వెలుగులోకి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మరో ప్రతినిధి మరో వార్డులో ఉన్నారు. రవీందర్, నమస్తే రవీందర్, ఏ వార్డులో ఉన్నారు? జయశంకర్, భూపాలపల్లి జిల్లా 10వ వార్డులో ఓటర్స్ మొత్తం 1558, పురుషులు 767, స్త్రీలు 791, జనరల్ మహిళ. ఓకే. వచ్చేసి ఈ 10 వార్డులకు పల్లెలు మంజూర్ నగర్, గంటపల్లి, లక్ష్మీరామ్ తాండే, బంగ్లా, పుల్లూరామయ్యపల్లె. ప్రస్తుతానికి నేను పుల్లూరామయ్యపల్లిలో ఉన్నా. సో ప్రధానంగా అక్కడ మీరు రిపోర్ట్లో భాగంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు, క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి సమస్యల్ని మీరు గమనించారు? ప్రజలు మీ వద్దకు ఎటువంటి సమస్యల్ని లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి? వచ్చేసి పుల్లూరామయ్యపల్లిలో సైడ్ డ్రైనేజీ సమస్య చాలా బాగున్నది. ఎందుకంటే వస్తారు, ఓట్లప్పుడే వస్తారు, ఓట్లు వేయించుకొని పోతారు, దండుకుంటారు. మరి సైడ్ డ్రైనేజీ చెత్త చెదారం మొత్తం కంప్లీట్ గా డామై వాటరు పూర్తిగా పోకుండా ఏంటంటే దోమలు, ఈగలు, దుర్వాసన. ఈ దుర్వాసన రావడం వల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలకు జ్వరం లాంటి వస్తున్నాయని చెప్పి ఆ యొక్క పుల్లూరామయ్యపల్లె వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డ్స్ దాదాపుగా అందరికీ రేషన్ కార్డు రాలేదు. అది కూడా యొక్క పుల్లూరామయ్యపల్లె వార్డు సభ్యులు రేషన్ కార్డు కావాలంటున్నారు. మూడోది డబుల్ బెడ్రూమ్లకు వస్తే మొన్న జస్ట్ 1 month బ్యాక్ వచ్చి పేర్లు రాసుకుని పేరు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని ఆ యొక్క పుల్లూరామయ్యపల్లె వార్డు సభ్యులు వేడుకుంటున్నారు. ఇప్పటికి కూడా అర్హుల్ని గుర్తించలేదన్నమాట. గుర్తించారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదంటున్నారు. అర్హుల్ని గుర్తించారు, పేర్లు రాసుకొని వెళ్ళారు, కానీ దానికి సంబంధించి ఎటువంటి అతిగతి లేదని చెప్తా ఉన్నారు, అంతే కదా? అంతేనండి. 4వ విషయంకి వస్తే కుక్కల బెడద బాగుంది. నైట్ పూట తిరగాలంటే పుల్లూరామయ్యపల్లె సంబంధించిన వార్డు సభ్యులు తిరగాలంటే భయాందోళన ఉన్నారు కనుక స్థానికంగా ఉన్న ఎవరు ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు గారు దీని మీద చొరవ తీసుకొని ఉన్నతాధికారులను ఆదేశించి పుల్లూరామయ్యపల్లె సమస్యలు పరిష్కరించాలని ఆ యొక్క 10వ వార్డు సభ్యులు వేడుకుంటున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు, మాకు అప్డేట్స్ అందించినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ.
సో ఇది 10వ వార్డుకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే కనుక పుల్లూరు రామాయపల్లి గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ కూడా డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. చెత్తా చెదారం నిండిపోయి దుర్గంధం వెదజల్లుతూ ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు మన అనారోగ్య పాలు అవుతున్నారని చెప్పేసి ప్రజలు చెప్తున్నటువంటి మాట. సో ఎలక్షన్లప్పుడే వచ్చి దానికి సంబంధించినటువంటి దానిపైన ఫోకస్ పెడుతున్నారు. కానీ ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నటువంటి చందంగా అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య నిర్వహణ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక రేషన్ కార్డులకు సంబంధించి కూడా మరి అందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులు అనేవి చేరకపోవడంతో ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటు లబ్ధి పొందడానికి కూడా వారు అనర్హులుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రేషన్ కార్డుల సమస్య కూడా అక్కడ పుల్లూరు రామాయపల్లికి సంబంధించి తీవ్రంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దానికి సంబంధించినటువంటి పేర్లను అంటే ఆ లీస్టులకు సంబంధించి అంటే రాజకీయం వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కావచ్చు అది ముందుకు కదలట్లేదు. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి స్పందన కూడా లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ప్రతి వార్డులో ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే కనుక మా రిపోర్టర్స్ గ్రౌండ్ లెవెల్లో వాళ్లకు ప్రజలు అందించినటువంటి సమాచారం మేరకు చూసినట్లయితే కనుక డ్రైనేజ్కి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమస్య ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి పలు వార్డులకు సంబంధించి. మరో ప్రతినిధి తిరుపతిని లైన్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో చూద్దాం మరి ఇప్పటికే నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల్ని మరి ప్రసన్నం చేసుకునేటటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హామీలు అయితే ఇస్తూ ఉన్నారు. ఈ 30 వార్డులకు సంబంధించి కూడా ఈ సమస్యలే ప్రధాన ఎజెండాగా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రభావితం చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో అభివృద్ధి అదేవిధంగా సమస్యలు ఈ రెండింటి మధ్య మరి ఏ పార్టీకి సంబంధించి ప్రజలు మద్దతు ఇస్తారు అనేది కూడా ఇక్కడ ఎంతో కీలకంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి మిగతా వార్డులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరో ప్రతినిధి తిరుపతి ఉన్నారు. నమస్తే తిరుపతి, ప్రస్తుతం ఏ వార్డులో ఉన్నారు మీరు? నమస్కారం. మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లా 11వ వార్డు వేషాలపల్లిలో జనరల్ వార్డులో ఉన్నాము. ఓకే, అక్కడ జనరల్కు ఈసారి అవకాశం వచ్చిందన్నమాట పోటీ చేయడానికి 11వ వార్డుకు సంబంధించి. సో అక్కడ ఓటర్స్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అక్కడ? ఓటర్లు 2275 మొత్తం ఓటర్లు ఉన్నాయి. అందులో పురుషులు 1101, మహిళలు 1174. సో అక్కడ ప్రధానంగా మీరు చూసినట్లయితే కనుక వేషాలపల్లిలో ఎటువంటి సమస్యల గురించి ప్రజలు మీ వద్దకు వచ్చి అంటే చెప్పినటువంటి పరిస్థితి ఉంది? సమీర్ గారు, మేము పొద్దున రాక తిరిగిన దానికి ఊళ్ళో ప్రతి వార్డులో తిరిగినాము. డ్రైనేజీల సమస్యలు ఉన్నాయి, బ్లీచింగ్ పౌడర్ వేస్తలేరని చెప్తున్నారు, మా దోమల మందులు కొడతలేరని చెప్తున్నారు, పరిశుద్ధం పరిశుభ్రత చెత్తా చెదారం రోడ్ల మీదనే పడి ఉన్నాయి. సో ముఖ్యంగా అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ లోపం అయితే ప్రధానంగా ఉందని చెప్పేసి అక్కడ ప్రజలైతే మీకు చెప్తా ఉన్నారు, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు. మరిన్ని డీటెయిల్స్ కోసం మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతాం. సో ఇది చూసారు కదా, భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పలు వార్డుల్లో పలు సమస్యలు అయితే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా మరి ఆ సమస్యలకు సంబంధించి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, పారిశుద్ధ నిర్వహణ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఏదైతే డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అక్కడ ప్రధానంగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సాధారణంగా కోతుల బెడద, అదేవిధంగా పందుల స్వైర విహారం కూడా ఎక్కువగా ఉంది పలు వార్డులకు సంబంధించి కూడా అని చెప్పేసి మా ప్రతినిధులు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే చేసినటువంటి రిపోర్టింగ్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.